సో సినిమాల గురించి చూస్తే కనుక చాలామంది బయట భాషా నటులు తెలుగులో చేస్తున్నారు. అవును. మరి మనం తెలుగు మన వాళ్ళు బయట భాషలో ఎందుకు చేయలేకపోతున్నారు? కాస్త ఇబ్బంది పడుతున్నారు ఒక రకంగా. అంటే సునీల్ లాంటి వాళ్ళని ఈ మధ్య కాలంలో చూస్తే సునీల్ ఎక్కువ కనిపిస్తున్నాడు. తమిళ్ మలయాళంలో బాగా కనిపిస్తున్నాడు అతను. మీలాంటి ఆర్టిస్టులు కొంచెం ఎక్స్ప్లోర్ చేయగలిగేటువంటి అవకాశాలు, అంటే గ్రేట్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న మీలాంటి వాళ్ళు ఎందుకు ఇతర భాషల్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు? కాన్సన్ట్రేషన్ అని చెప్పాలంటేనండి, వివిధ భాషల్లో వచ్చిన ఇప్పుడు ముఖ్యంగా హిందీ ఎక్కువగా వస్తున్నారు, మన పక్క వస్తున్నారు. సో హిందీ సినిమాలు ఆటోమేటిక్గా ఎక్కువగా మన దగ్గరకు వచ్చేసాయి. అవి ఎక్స్ప్లోర్ అవుతాయి. ఇండియా మొత్తం ఆడుతుంది. ఆ నటులు అందరికీ పరిచయం అవుతారు. అందులో ఆ వచ్చే నటులు కూడా దాదాపుగా అందరూ కాదు, కానీ అందులో ఒక 20-30% యాక్టర్స్ మాత్రం అద్భుతమైన యాక్టర్లు. అందులో డౌటే అక్కర్లేదు. అందులో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఎందుకంటే నేను కూడా వేరే భాషలో నటించానండి. ఏ భాషలో చేశారండి? అరణ్య సినిమా చేశానండి. అరణ్య సినిమా ప్రభు సాల్మన్ డైరెక్టర్. నన్ను పిలిచారు వాళ్ళు. రాణా గారిది. అందులో మన మామూలు ఆర్టిస్టులు తీసుకుంటే నోగండేనండి. నేను మన రఘుబాబు గారు ఇద్దరమే ఆర్టిస్టులు అంతే. నాది ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాది. అది 3 భాషల్లో తీశారు సినిమాని. హిందీ, తెలుగు, తమిళ్. మీరే డబ్బింగ్ చెప్పారా ఎట్లా? తెలుగులో మాత్రం నేను డబ్బింగ్ చెప్పానండి. మిగతా భాషలు చెప్పారు. ఆ సినిమాలో హిందీ వాళ్ళు హిందీ యాక్టర్లు, తమిళ్ యాక్టర్లు. నేను మాత్రం తమిళ్ ప్లస్ హిందీ, తమిళ్ ప్లస్ తెలుగు, హిందీ 3 భాషల్లో మీరే చేశారు? నేనే చేశాను. రఘుబాబు గారు కూడా? రఘుబాబు గారు కాదు. రఘుబాబు ఓన్లీ తమిళ్, తెలుగు మాత్రమే. బట్ నేను మా ఒక్కనే 3 భాషలు చేశాను. అదే చెప్తున్నాను, మీలో ఇంత టాలెంట్ ఉంది, ఇంత ప్రతిభావంతమైనటువంటి ప్రదర్శించగలిగేటువంటి కెపాసిటీ ఉన్న మీరు ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు అంటే మిగతా భాషల్లో? ఏమో సార్, నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను వేరే యాక్టర్లతో కూడా నేను బాగా పరిచయాలు పెంచుకున్నాను. ఈ అరణ్య చేసినప్పుడే అక్కడున్న యాక్టర్లే దాదాపు నన్ను చాలా తక్కువగా చూశారు ఫస్ట్ బిగినింగ్ మీడియం అని. బట్ నా పెర్ఫార్మెన్స్ అదని చూసిన తర్వాత చప్పట్లు కొట్టి అక్కడి నుంచి వాళ్ళు, నేను కూడా థియేటర్ నేనండి. మేబీ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఎన్ఎస్డి, బట్ డజంట్ మీన్ దట్ ఐ ఆమ్ ఆల్సో ఫ్రమ్ రిప్యూటెడ్ యూనివర్సిటీ. అవును. అండ్ ఐ గాట్ ఆల్సో ఆపర్చునిటీ టు గో ఇన్ టు ఎన్ఎస్డి, నేషనల్ స్కూల్ డ్రామాకు నేను వెళ్ళలేదండి. ఎందుకు అంటే అక్కడున్న కొంతమంది ఫ్యాకల్టీస్ చెప్పారు నాకు, నీకు ఆల్రెడీ టాలెంట్ ఉంది, నువ్వు థియేటర్ చేసావు, నువ్వు చేస్తున్నావు, చాలు ఎందుకు ఊరికే ట్రై టు ప్రాక్టికల్గా చేయన్నారు మొత్తం అంతా. కాబట్టి నేను వదిలేశానండి. ప్లస్ అకాడమిక్ అంటే కొద్దిగా నాకు ఇష్టం, కొద్దిగా. సో అకాడమిక్ ఉండడం వల్ల పక్క రాష్ట్రంలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటే పిఆర్ కావాలి దానికి. ఆ పిఆర్ కొద్దిగా నేను తక్కువే, ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన వాడిని. కాబట్టి ఈ యొక్క పరిణామ క్రమంలో నేను కొద్దిగా వెనకబడి ఉండొచ్చు. బట్ ఆ పరిణామం అనేది నాకు బాహుబలి ద్వారా ఈక్వల్ అయిపోయింది. దట్స్ ఇట్, చాలు. నాకు రేంజ్లో గుర్తింపు వచ్చిందంటే మాత్రం ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ క్యారెక్టర్ నన్ను 10 మంది వచ్చి గుర్తుపడుతున్నారు. నేను కేరళ వెళ్ళాను, తమిళనాడు వెళ్ళాను. నేను అరణ్య చేస్తున్నప్పుడు అయితే మన బాంబే ఫిలిం సిటీలో వచ్చినప్పుడు నా వెనక ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఎంత గర్వంగా ఫీల్ అయ్యారంటే వాళ్ళు, సార్ మీలాంటి వ్యక్తి మా దగ్గర ఉన్నాడంటే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్ అన్నారు. సో నాకు అంతకు మించిన కాంప్లిమెంట్ ఏం కావాలి? అంతమంది అంతా ఉన్నా కూడా మీరు అన్నారు చూసారు ఇందాక మాస్ క్యారెక్టర్ అని. ఆ మాస్లో ఉన్న పవర్ అదండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పటికి కూడా నన్ను ఓన్ చేసుకుంటానంటే నేను వాళ్ళలో ఒకడిని. నేను వారి నుంచి వేరు కాలేకపోతున్నాను. సో ఆ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫామ్లోనే మీరు ఆగిపోతున్నారు. ఆర్ట్ ఆగిపోవడం లేదు కాదు నా ఉద్దేశం. మంచి అది బాగా ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఎమోషన్స్ ఉన్నాయి కదండి బాగా. ఇప్పుడు ఎప్పుడైనా ఎమోషన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి? ఎక్కువగా దిగువ మధ్యతరగతిలోనే ఎక్కువగా ఎమోషన్స్ ఉంటాయి. అవును. ఎందుకంటే ప్రతిదీ పోరాటమే వాళ్ళది. అవును, ప్రతిదీ పోరాటమే. ప్లస్ ఎదగడానికి చాలా దూరం ఉంటుంది, ఎదగలేరు. అది వాళ్ళ యొక్క రకరకాల కారణాలు కావచ్చు. రెగ్యులర్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు, స్ట్రగుల్ ఉంటుంది. సో నాలాంటి వ్యక్తి అలాంటి చూపించినప్పుడు వాళ్ళు వెంటనే కరెక్ట్. అందుకే బాహుబలి క్యారెక్టర్ అనేది అంత బాగా కనెక్ట్ అయింది వాళ్ళకు. దట్టు మీరు చాలా న్యాచురల్గా చేయడం అనేది ఇంకొక బాగా ఎసెట్ అయిపోయింది, చాలా న్యాచురల్గా. అది న్యాచురలిటీ అనేది నాకు చిన్నప్పటి నుండి నేను పెరిగిన వాతావరణం అండి. నా చుట్టూ ఉన్న గురువులు వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి నేను అలా ఎందుకు చేస్తున్నారు, అంత ఎగ్జాగరేట్ ఏం చేస్తున్నారు,
మామూలుగా మాట్లాడలేరా అంటే చాలా కష్టం అండి. అందరూ అంటారు కానీ న్యాచురల్గా నటించడం అనేది చాలా చాలా కష్టం. అంటే ఒక యాక్టింగ్కి రియల్ లైఫ్ యాక్టింగ్కి ఒక సన్న తేడా ఉంటుందండి. అవును. ఆ తేడాను కనుక బ్యాలెన్స్ చేయగలిగితే జనాలు ఓకే. అంటే ఒక రకంగా చూస్తే మీరు చెప్పినటువంటి సహజ నటన బాగుంది. చాలా ఇప్పటివరకు చూస్తున్నంత వరకు సినిమాల వరకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే మనకి స్టేజ్ మీద చేసినప్పుడు, రంగస్థలంలో చేసినప్పుడు కాస్త డ్రామా ఎక్కువ అవసరం ఉంటుంది. మెలో డ్రామా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యాలి, ఎక్కువ మందికి వినిపించాలనేలాగా మనకు కొంచెం పర్ఫార్మెన్స్ కాస్త డోస్ పెంచే అవకాశం ఉంటుంది. ఆ డోసు డ్రామా వరకు సరిపోతుంది, సినిమా వరకు తగ్గుతుంది. ఈ ఈ వేరియేషన్ మీరు స్పష్టంగా పట్టేసుకున్నారు దానికి ఒక రకంగా. అవును సార్, అవును పట్టేసుకున్నారు. అవును. ఎందుకంటే ఒకప్పుడు మైక్రోఫోన్స్ లేవు, అవేవి లేవు కాబట్టి, టెక్నాలజీ లేదు కాబట్టి ఆడియన్స్ అనే వాళ్ళకి వినిపించాలని చాలా జెస్చర్స్ కానీ అన్ని కానీ ఎక్కువ చేసేవాళ్ళు. ఎప్పుడైతే మైక్రోఫోన్స్ బాగా వచ్చింది, లైటింగ్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అనేవాళ్ళు యాక్టర్ని బాగా అబ్జర్వ్ చేస్తారండి. అంటే మన మన కనుగుడ్డులో ఉన్న తడిని కూడా గమనించగలరు. ఎవరు? లాస్ట్ ఉన్న ప్రేక్షకుడు. వాడికి నీ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, పక్కవాడిని కూడా ఆపి అలా చూసి మమేకమవుతాడు. కనీసం వాడికి కనిపించకపోయినా నీ గొంతులో ఉండే ఆ యొక్క ఏదైతే మాటలు ఉంటాయో అది విని దాన్ని నీ ఫేస్ తోటి వాడు మిక్స్ చేసుకొని ఒక అనుభూతి లోనవుతాడు. అక్కడ వరకు వెళ్ళగలిగేటువంటి ప్రదర్శన మనం చూపించాలి ఫస్ట్. ఖచ్చితంగా చూపించాలి. అంటే నమ్మాలండి. అంటే మనం మన కోసం నటిస్తున్నామా, ఆడియన్స్ కోసం నటిస్తున్నామా? బేస్గా మన కోసమే నటించాలి ఫస్ట్. బిగినింగ్లో మనం నటిస్తూ ఎదుటి ప్రేక్షకుడు కూడా ఉన్నాడు పాపం, వాడిని మనం మర్చిపోకూడదని వాడిని కూడా నువ్వు గమనిస్తూ ఉంటే అప్పుడు వాడు నీతో పాటు వస్తాడు. లేదనుకోండి అతను ఏదో వాళ్ళ గోల వాళ్ళ పాడుతూ మనకెందు వచ్చి వాడు లేచిపోతుంటాడు వాడు. ఓకే, ఇది సాధారణంగా జరిగేది ఇది. ఓకే. పైగా ఇంకోటి ఏంటంటే అటెన్షన్. ఆడియన్స్ని అటెన్షన్ ఎప్పుడు కూడా వాళ్ళని అటెన్షన్గా ఉంచాలి. అది నువ్వు నీ డైలాగ్ ద్వారా చెప్తావా, ఎమోషన్స్ ద్వారా చెప్తావా అనేది ఒక స్టేజ్ మీద ఒక యాక్టర్కి ఒక టాస్కే అది.